తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెన్నా నదిలో డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతున్న సందర్భంగా సిపిఐ నాయకులు పెన్నా నదిలో పర్యటించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ పెన్నా నదిలో డ్రైనేజ్ వాటర్ కలుషితం కాకుండా ఏర్పాటు చేసి ప్రజలను కాపాడాలని గత ప్రభుత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అనేక అర్జీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు డ్రైనేజీ వాటర్ పెన్నా నదిలో కలుషితం అవుతూనే ఉందని వాపోయారు। ఆ డ్రైనేజ్ వాటర్ కలుషితం అవ్వడం వల్ల అనేక మంది తాడిపత్రి ప్రజలకు చర్మ వ్యాధులు వివిధ రకాల వ్యాధులతో సతమవుతున్నారని అన్నారు। పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ కాలువ ద్వారా మళ్లించడం సరిదైనది। ఒక శివాలయం ఉండే చోట డ్రైనేజ్ వాటర్ తాడపత్రి మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మున్సిపాలిటీ వారు ఈ కాలువ తీసి పెద్ద కాలువ ఇక్కడ పెన్నా నదిలోకి తిప్పడం జరిగింది। మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మున్సిపాలిటీ అధికారులను ఖండిస్తూ ఉన్నాం। మరి ఈ పెన్నా నదిలోకి కొన్ని సంవత్సరాలు అవుతుంది, గత ప్రభుత్వంలో చెప్పాం, మున్సిపాలిటీ అధికారికి కూడా అర్జీలు ఇచ్చాం, మరి పెన్నా నదిలోకి వచ్చి కూడా ఇదే చెప్పాం, అయ్యా మీరు ఈ డ్రైనేజ్ వాటర్ని సమస్య క్లియర్ చేయండి, ఇక్కడ పెన్నా నదిలో రజకులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది, అందులో భాగంగా ఈ పెన్నా నదిలోకి రావడం వల్ల ఇది ఇంత లోపలికి ఇంకిపోయి వాటర్ అంతా డ్రైనేజ్ వాటరు మరి పైపులలోకి కలుషితమై టౌన్లోకి కొళాయిల రూపంలో రావడం జరుగుతూ ఉంది। ఆ వాటర్ పోసుకొని చర్మ వ్యాధులు, చిన్నపిల్లలకు సోళ్ళల్లో గుళ్ళలు లేయడం, ప్రజలకంతా అనారోగ్యాలుగా తాడపత్రి ప్రజలు గోడాడుతూ ఉన్నారు ఎవరు చెప్పుకోలేక। ఇక్కడ రజకులు కూడా టౌన్లో గుడ్డలు ఉత్తుకోవాలన్నా కూడా ఈ వాసన కంపుకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। వాళ్ళు బోర్లు వేసుకుంటే ఆ బోర్లకి కూడా ఈ నీళ్లు ఇంకిపోయి వాళ్ళకు కూడా ఆ గుడ్డలు ఉతికేసాట వాళ్ళకు కూడా పాపం చర్మ వ్యాధులు, గుళ్ళలు వేయడము చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు। మేము ఒకటే చెప్తున్నాం మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అయ్యా మీరు ఇంటి పన్నులు కొళాయి పన్నులు కట్టించుకునే శ్రద్ధ ఈ డ్రైనేజ్ వాటర్ మీద మీరు ఎందుకు శ్రద్ధ చూపడం లేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం। ఇప్పటికన్నా ఈ పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది కదా, ఇప్పటికన్నా కూడా మీరు డంపింగ్ ఈ మున్సిపాలిటీ వాటర్ అంతా యాడికైతే పెట్టారో అక్కడ మళ్లించండి, తాడపత్రి ప్రజలను ఇక్కడ పెన్నా నదిలో రజకులు గుడ్డలు ఉతుకోవాలని కూడా కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం। లేదంటే కన్నా తాడపత్రి ప్రజలతో రజకులతో మున్సిపల్ ఆఫీసు దగ్గర టెంట్ వేసుకొని కూర్చుంటాము, ఈ వాటర్ సమస్య తీరేంత వరకు కూడా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం।